అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అదిరింది టీవీ శ్రీ టాక్స్ లో మనం ఈరోజు ముచ్చటగా మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సినిమా పేరేదండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మన విక్టరీ వెంకటేష్ గారి సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం. సో ముందుగా వెంకటేష్ గారికి, ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారికి, యూనిట్ సభ్యులందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదిరింది టీవీ నుంచి. సో ఈ సందర్భంగా గైస్, ఈ సినిమా కేవలం సంక్రాంతిని టార్గెట్ చేసి సంక్రాంతికే రిలీజ్ చేయాలని, ఇంక ఎట్టి పరిస్థితుల్లో వేరే డేట్లకు వస్తేనే లేదని ప్లాన్ చేసి స్కెచ్ చేసి అనిల్ రావిపూడి చేసినటువంటి సినిమా ఇది. అనిల్ రావిపూడి గారి యొక్క ముందు సినిమాలు మీరు చూసే ఉంటారు. F1, F2 కానీ, మన బాలయ్య బాబుతో చేసినటువంటి అద్భుతమైన సినిమా కానీ, ఇవన్నీ చూస్తే మీకు దాంట్లో అన్నిట్లలో కూడాను యాక్షన్తో పాటుగా కామెడీకి ఆయన పెద్దపీట వేస్తారు. అది మీరు మొదటి నుంచి గమనించే ఉంటారు. సో యాక్షన్, చేజింగ్స్, బీభత్సాలు ఇవన్నీ ఉంటూనే దాంతోపాటు కామెడీ ఉంటుంది. సో ఈ కామెడీ ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి ఈ సినిమాలో కూడా దానికే పెద్దపీట వేయడం జరిగింది. అంటే 70% కామెడీకే ఆయన పెద్దపీట వేశారు. సో ఫ్యామిలీ అంతా వెళ్ళి చాలా ప్రశాంతంగా హాయిగా చూడగలిగినటువంటి క్లీన్ ఫిల్మ్. అంటే బ్లడ్ షెడ్ లేదు, రేపులు గట్రా ఘోరమైన విషయాలు లేవు, చిన్నపిల్లలతో మనం ఎలా చూస్తామనేటువంటి జుగుప్సాకరమైనటువంటి సంఘటనలు అసలే లేవు. కాబట్టి చాలా ప్లెయిన్గా, హాయిగా, ప్లెజెంట్గా, హెల్దీ కామెడీతో వస్తున్నటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సో దీంట్లో మన హీరోయిన్స్ చూసుకుంటే మన పాత హీరో రాజేష్ గారని ఉండేవారు. సో వారి యొక్క కూతురు ఐశ్వర్య రాజేష్ గారు ప్రధాన భూమిక పోషించారు. దాని తర్వాత సెకండ్ హీరోయిన్గా మన మీనాక్షి చౌదరి. సో మొన్న మీరు చూశారు లక్కీ భాస్కర్ అనే సినిమా. ఆ సినిమాలో అమ్మాయి వైఫ్గా చేశారు. సో చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అండి, చాలా అందంగా ఉంటారు, ప్లస్ అద్భుతమైన ఆర్టిస్ట్. సో ఆ అమ్మాయి ప్లస్ ఐశ్వర్య రాజేష్ కూడా అద్భుతమైన ఆర్టిస్ట్. సో ఇద్దరు కూడా జస్ట్ గ్లామర్ డాల్స్ లా కాకుండా మంచి ఆర్టిస్టుల్ని ఈసారి వెంకటేష్ గారి పక్కన వేయడం జరిగింది. అంటే కథలో వీళ్ళ పాత్ర ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే కథ విషయానికి వస్తే, ఇక సంక్రాంతి సందర్భంగా కాబట్టి డెఫినెట్గా ఒక చిన్న పల్లెటూరులో జరుగుతున్నటువంటి కథ. అది మనకు యాడ్స్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది, దానికి సినిమా చూడక్కర్లా. సో ఆ పల్లెటూరు లోపల ఒక సాధారణమైన వ్యక్తి వెంకటేష్ గారు, ఆయనకు ఐశ్వర్య రాజేష్ వైఫ్, చక్కగా ఇద్దరు పిల్లలు, అలా నీట్గా ఉన్నటువంటి సంసారం, హాయిగా జాలీగా వెళ్తున్న సంసారంలో ఆ ఊరిని విజిట్ చేయడానికి పట్టణం నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి మీనాక్షి చౌదరి. సో ఈ పిల్ల ఆ ఊరికి రావటం, వీళ్ళ ఇంట్లో అనుకోకుండా బస్ చేయాల్సి రావటం, ఈ ఇంట్లో ఉండడం వల్ల ఆ కుటుంబంలో వచ్చినటువంటి గమ్మత్తులు ఏంటి, ఆ ఫ్యామిలీలో వచ్చినటువంటి ఇష్యూస్ ఏంటి, వాటిని ఆధారం చేసుకొని ఆ ఊర్లో జనాలంతా కూడా ఏమనుకున్నారు ఏంటి అనేటువంటి విషయాల మీద అనిల్ రావిపూడి అల్లినటువంటి ఒక గమ్మత్తైన అల్లిక. మీరు గమనించుంటారు, ప్రెస్ మీట్లో ఆయన మొత్తం ఉన్న ఆర్టిస్టులందరినీ చెప్పి ఈ పాయింట్లన్నింటినీ కలుపుతూ ఒక కట్ చేసి చెప్పండి అని జర్నలిస్టులను అడిగి ఉంటారు. సో జర్నలిస్టులు పాపం కింద మీద పడి 5-6 కథలు చేసి ఇచ్చారు. వాటిలో 2 మంచి కథలు కూడా వచ్చాయట. ఆ 2 మంచి కథలతో ఆయన తర్వాత సినిమాలు చేయబోతున్నారు, అది వేరే విషయం. కాబట్టి ఆయన వేసుకున్న కథ అయితే రాలేదు. కాబట్టి ఈ సినిమా ఆద్యంతం కంప్లీట్గా కామెడీతో బ్రహ్మాండంగా వర్కౌట్ చేస్తూ వెళ్ళారు. ఇక కామెడీ వెంకటేష్ గారు ఎలా పండిస్తారనేది మనం చెప్పక్కర్లా. సో ఇద్దరు పిల్లలతో ఉండే సినిమాలన్నీ కూడాను మన శోభన్ బాబు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆదరిస్తూనే ఉన్నాం. సో అలా వచ్చిన ఇంకో కథగా మనం దీన్ని గుర్తించవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా బీమ్స్ గారు ఇచ్చినటువంటి ట్యూన్స్ ఇప్పటికే ఆల్రెడీ మీరు విన్నారు. పాటలు బ్రహ్మాండంగా వర్కౌట్ అయినాయి. కంప్లీట్ ఫ్యామిలీ బేస్డ్ సాంగ్స్, సింపుల్ సాంగ్స్, హాయిగా ఇంట్లో మనం అత్యంత కాంప్లికేటెడ్గా మన ప్రభుదేవలాగా మెలికలు తిరిగిపోయి